ట్రంప్ ప్రకారం తాను విడుదల చేసిన పత్రాలలో 5 కీలక అంశాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో అత్యంత ముఖ్యమైన ఆరోపణ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా దాదాపు 220 మిలియన్ అమెరికన్ ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించిందని, ఈ డేటాలో పేర్లు, ఇంటి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, రాజకీయ పార్టీ అభిరుచులు, ఓటర్ రిజిస్ట్రేషన్కు అవసరమైన ఇతర వివరాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ మాటల్లో ఇది అమెరికా ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద డేటా భద్రతా ఉల్లంఘన అని అన్నారు. ట్రంప్ ప్రకారం ఈ డేటాను సేకరించిన తరువాత చైనా ప్రత్యేకంగా ఒక డేటా ఎక్స్ప్లోయేషన్ యూనిట్ ఏర్పాటు చేసిందని ఇంటెలిజెన్స్ పత్రాలలో ఉందని చెప్పారు. ఈ సమాచారాన్ని ఎన్నికలపై ప్రభావం చూపేందుకు, ఓటర్లను లక్ష్యంగా చేసుకునే ప్రచారాల కోసం, ఇతర అక్రమ కార్యకలాపాల కోసం ఉపయోగించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ట్రంప్ విడుదల చేసిన పత్రాలపై స్వతంత్ర ధృవీకరణ ఇప్పటివరకు పూర్తిగా వెలువడలేదు. ట్రంప్ మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు అధికారులు చైనా ఎన్నికల జోక్యానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, అప్పటి అధ్యక్షుడికి అమెరికా ప్రజలకు పూర్తి సమాచారం అందకుండా చేశారని ఆరోపించారు. ట్రంప్ దీనినే డీప్ స్టేట్ కవర్ అప్గా అభివర్ణించారు. డీప్ స్టేట్ అనే పదాన్ని ట్రంప్ చాలా కాలంగా ప్రభుత్వ వ్యవస్థలో ఎన్నికైన నాయకత్వానికి స్వతంత్రంగా పనిచేసే అధికారుల నెట్వర్క్ను సూచించడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే ఇది రాజకీయంగా వివాదాస్పద పదం. దాని ఉనికి గురించి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నిజంగా 220 మిలియన్ ఓటర్ల డేటా చోరీ జరిగిందా అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ట్రంప్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం ఆయన విడుదల చేసిన పత్రాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ దశలో అమెరికా ప్రభుత్వం, స్వతంత్ర సైబర్ భద్రతా సంస్థలు లేదా ఎన్నికల పర్యవేక్షణ సంస్థలు ఈ మొత్తం ఆరోపణలను పూర్తిగా ధృవీకరించినట్లు స్పష్టమైన అధికారిక సమాచారం లేదు. అందువల్ల ఇది ప్రస్తుతం తీవ్ర రాజకీయ చర్చకు కారణమైన అంశం. ఈ ఆరోపణలు నిజమని నిర్ధారితమైతే అమెరికా చైనా సంబంధాలపై మరింత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే టెక్నాలజీ, వాణిజ్యం, సెమీ కండక్టర్లు, తైవాన్, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల జోక్యం అంశం కూడా చేరితే రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 220 మిలియన్ ఓటర్ల డేటా, చైనా ఎన్నికల జోక్యం, డీప్ స్టేట్ కవరప్, ట్రంప్ చేసిన ఈ ఆరోపణలు అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక దర్యాప్తులు, స్వతంత్ర ధృవీకరణలు, ప్రభుత్వ స్పందనలు కూడా అంతే కీలకం. రాబోయే రోజుల్లో ఈ పత్రాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడే ఈ ఆరోపణల పూర్తి వాస్తవం ఏమిటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.